వినియోగిస్తూ నీకు తెలుస్తలే నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. యు ఆర్ నాట్ ఓన్లీ డిస్ట్రాయింగ్ యువర్ సెల్స్ బట్ యు ఆర్ ఆల్సో డిస్ట్రాయింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఒక భస్మాసురుడి లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు, తనకు తాను కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. నీ కేసీఆర్ గారు ఎందుకు రావాలి ఆయన దాకా? నీ నెత్తి మీద నువ్వే చేయబెట్టుకుంటున్నావు. అవినీతి సొమ్ముతో గాథ కింద పందికొలు కొక్కు లెక్క మేస్తూ ఇవాళ అడ్డు అదుపులేని అహంకారంతో, ఇవాళ ఆధిపత్య అహంకారంతో విచ్చలబడి భాష వినియోగిస్తూ నీ భాషే నిన్ను భస్మం చేస్తుంది రేవంత్ రెడ్డి అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. తలా తోకాలేని నీ తుగ్లక్ నిర్ణయాలే ఒక లాప్సైడెడ్ ప్రియారిటీస్తో పరిపాలన కొనసాగిస్తూ, ఒక దోపిడి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కొన్ని వ్యవహార శైలే, పరిపాలన శైలే నిన్ను భస్మం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీని భస్మం చేస్తుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్ద మనిషి అంటాడు నిన్న మాట్లాడుతూ, 32 నెలల్లో 3 గంటలైనా సెలవు తీసుకున్నానా, 18 గంటలు రోజుకు పనిచేస్తున్నా అని చెప్పని మాట్లాడారు. జోక్ ఆఫ్ ద ఇయర్ ఇది. అబద్ధాలు ఆడటానికైనా సిగ్గుశరం ఉండాలండి. ఈ మాటలు ఎప్పుడో విన్నాం మనం, గుర్తుందా అన్న మీకు? దేశంలో ఒక పెద్ద మనిషి మాట్లాడండి, कौन बात कराए? నరేంద్ర మోడీ సాబ్ నే బాత్ కియా థా, मैं 18 घंटा काम करता हूं అంటే ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ, ఇదే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తు 18 घंटा काम करके क्या దేశ్ కే లియే పాయా అని చెప్పని పెద్ద ఎత్తున కొట్లాడినరు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 18 గంటలు మోడీ పనిచేసిండు అని చెప్పిండు కాబట్టి ఆయనను అనుకరిస్తూ నువ్వు కూడా అంటే అంటుండొచ్చు కాక ఏం సాధించినావు తెలంగాణకు సమాధానం చెప్పమని కొడతా ఉన్నాను. 18 గంటలు పనిచేసినావో పని చేయలేదో తెలియదు కానీ ప్రజల ముందు ఇవాళ 78 సార్లు తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో నిర్మితమైనటువంటి ఒక డబ్బు సంచులు ఢిల్లీకి మోసుకుపోయినటువంటి ఒక విషయం ప్రజలకు తెలుసు. 18 గంటలు పనిచేసి రైతు బంధు ఇచ్చినవా, రైతు బీమా ఇచ్చినవా, రైతు రుణమాఫీ పూర్తి చేసినవా, ఫీ రియంబర్స్మెంట్ పూర్తి చేసినవా, 4000 రూపాయల పెన్షన్లు ఇచ్చినవా, 2500 రూపాయల మహాలక్ష్మి పథకం అమలు చేసినవా, జాబ్ క్యాలెండర్ ఇచ్చినవా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినవా, ఏం చేసినావు? కాయా పియా కుచ్ నహీ పోడా చేయానా లెక్క రాష్ట్రంలో రెవెన్యూ లోటు బడ్జెట్ ఇచ్చినావు రేవంత్ రెడ్డి. నీ దండం పెడుతున్నా, 18 గంటలు పని చేసిన అని చెప్పక ఇంకా సిగ్గుపోతుంది. ఆ 18 గంటలు పని చేస్తాడు ఊరేసుకొని చచ్చిపోతాడు అని ఉంటే 18 घंटे काम करके तूने क्या उखाड़ा है राष्ट्र के लिए, बोलो यार. ఏం సాధించి పెట్టినావు? ఎక్సైజ్ రంగం సర్వనాశనం చేసి రెవెన్యూ లేకుండా డెఫిసిట్, రియల్ ఎస్టేట్ రంగం డెఫిసిట్ రెవెన్యూ, డెట్ 4.5 లక్షల కోట్ల రూపాయలు, లోటు బడ్జెట్, లోటు రెవెన్యూ. ఏందా నువ్వు సాధించింది చెప్పు జరా? సాధించింది ఒకటి, అనుమూల కుటుంబ దోపిడీ, విచ్చలవిడి స్వార్థంగా స్వంత జేబులు నింపుకోవడం, బూతు భాషను వినియోగించడం, పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డమైన కేసులు పెట్టడం. ఇది తప్ప నువ్వు 18 గంటలు పనిచేసి నువ్వు సాధించింది ఏం లేదన్న ఒక విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఇంకో మాట మాట్లాడతాడు, వీఆర్ అన్ ఎవాల్వింగ్ డెమోక్రసీ. ఎవాల్వింగ్ డెమోక్రసీలో సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వెపన్స్ దట్ హస్ కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది డెమోక్రాట్స్. ప్రజాస్వామ్య బలోపేతం కోసం ఇటువంటి హిట్లర్ నా కొడుకులు గద్దెనెక్కుతారని చెప్పని తెలిసే టెక్నాలజీ ముందుకు వచ్చేసి అది సోషల్ మీడియా రూపంలో ప్రజల చేతిలో ఒక ఆయుధం లెక్క వచ్చేసి వాళ్ళ పాలక వర్గాలను ముల్లుగర్ర పెట్టి పొడుస్తున్నటువంటి ఒక అత్యంత అద్భుతమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధమైన ఒక ఆయుధం సోషల్ మీడియా. మీడియాను కొంటున్నారు కానీ సోషల్ మీడియాను కొనలేం కదా. ఎవ్రీ సిటిజన్ ఇస్ ఎ జర్నలిస్ట్. ఇవాళ ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి? సోషల్ మీడియాలో అబద్ధాలతో ఒరిగేదేం లేదు, మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పెద్ద మోసగాడు చెప్తున్నాడు. మోసగాళ్లకే మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయనట సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ఒక కార్యకర్తలో లేకపోతే ప్రజలో వాళ్ళ బాధలు చెప్పుకుంటే సోషల్ మీడియాలో వాళ్ళట మోసగాళ్ళు అని చెప్పని మాట్లాడుతున్నారు. తెలంగాణ చరిత్రలో బహుశా నా భూతో నా భవిష్యత్, నీ అంత పెద్ద కేటుగాడు మాత్రం బహుశా ఎవరు ఉండకపోవచ్చు, ఉండరు కూడా భవిష్యత్తులో. ఏం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినావు? చర్చకు వస్తావని దమ్ముందా చెప్పు నీకు? నువ్వు పెద్ద పీకుడు మాటలని మాట్లాడుతూ, ఈ పీకుడు భాష ఎవరు మాట్లాడతారే? పీకుతారా ఎవరు మాట్లాడతారే పీకుడు భాష? సరే చెప్పురా నాకు కొంచెం తెలంగాణ ప్రజలను అర్థం చెప్పురి. హూ యూజెస్ దట్ లాంగ్వేజ్? మెంటలీ సిక్ సైకోపాత్. పీకుడు గాళ్లే పీకుడు భాష మాట్లాడతారు. మోసగాళ్ళు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
420 ప్రామిసెస్ యూ మేడ్. ఎన్ని డిక్లరేషన్స్ చేసినావు, ఎన్ని వాగ్దానాలు చేసినావు, దేని మీద చర్చకు వస్తావు చెప్పు రేవంత్ రెడ్డి నువ్వు. నేనే వస్తా నీతో చర్చకు, ఇంకెవ్వరొద్దు. నీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఎవ్వరొద్దు, నేనే వస్తా. దమ్ము నేను గాంధీ భవన్ రమ్మని వస్తా. నేను ఆడ పని చేసినా నాకు కూడా తెలుసు ఆడ ఎట్లుంటుందో. ఆడనే కూర్చొని మాట్లాడదామంటే ఆడనే మాట్లాడదాం. ఆ పక్కన కుమార్రావు గారు ఉంటారు కదా, కుమార్రావు గారిని పెట్టుకొని మాట్లాడదాం. ఎవ్వరొద్దు. సీనియర్ మోస్ట్ లీడర్ హనుమంతరావు, కుమార్రావు ఇద్దరు చాలు. హనుమంతరావు, కుమార్రావు, నువ్వు, నేను నలుగురే కూర్చుందాం. నీ భాష, నీదో పద్ధతి, నీదో సంస్కారం, నీదో పరిపాలన. సోషల్ మీడియాలో మాకు కడుపు ఎండుతుందిరా నాయనా, మాకు ఉద్యోగాలు ఇరా నాయనా, మాకు పెన్షన్ ఇస్తా అన్నావు ఇస్తలేవురా నాయనా, మాకు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాకు గ్రాట్యుటీ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ రావట్లేవురా నాయనా, కోర్టు తీర్పులను అమలు చేయకుండా మేము అన్యాయం చేస్తున్నావురా నాయనా, హైడ్రా పేరు మీద మా ఇండ్లను కూలుస్తున్నావురా నాయనా అని చెప్పని పాపం వాళ్ళు బాధతోటి సోషల్ మీడియా పోస్టులు పెడితే ఈ కేటుగాడు అంటున్నాడు వాళ్ళు మోసగాళ్ళు అని చెప్పని. వీపు విమానం మూత మోగిస్తారట. సిగ్గుండాలండి ఈ భాష. నేను ఆ బాధతో మాట్లాడుతున్నది. నేను ఏదో కోపంతో మాట్లాడతలే రేవంత్ రెడ్డి, బాధతో మాట్లాడుతున్నా. నిజంగా కూడా బాధ కలుగుతా ఉంది. వీ హ్యావ్ కమింగ్ టు పాలిటిక్స్ టు డూ